కారణం ఏంటి? ఇలాంటి బీభత్సమైన గాలులు ఎందుకు వీస్తాయి? పర్యావరణవేత్త డి నరసింహారెడ్డి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. నరసింహారెడ్డి గారు, ఈ తీవ్రమైన గాలులకు కారణం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న 50,000 చెట్లు అలా ఒక పక్కకి పడిపోవడానికి ఈ సుడిగాలే కారణంగా చెప్పుకోవచ్చా? ఇది చాలా ఆశ్చర్యకర పరిణామము. ఎందుకంటే వాతావరణంలో చాలా తీవ్రమైన మార్పులు వస్తాయని శాస్త్రజ్ఞులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. మనం అన్ప్రిడిక్టబుల్, మనకు తెలియని పరిణామాలు ఏర్పడతాయని చెప్పారు. ఇది బహుశా స్క్వాల్ ఉండొచ్చు. స్క్వాల్స్ అంటే జనరల్ గా చల్లగాలి పైనుంచి చల్లగాలి కిందికి దిగేటప్పుడు వర్షాలు పడుతున్నప్పుడు ఇట్లాంటి స్క్వాల్స్ మనకు బెంగాల్, ఒరిస్సా, నార్త్ ఈస్ట్ లో వస్తాయని మనకు చరిత్ర చెప్తుంది. మన దగ్గర ఇలాంటిది ఎప్పుడు జరిగింది? ఇంతకు ముందు మన దగ్గర ఇప్పటి వరకు జరగలేదు. మనకు ఇదే మొదటిసారి. ఇందులో మరి అన్నట్టు ఇప్పుడు తెల్ల మధ్య వేర్లు చాలా గట్టిగా ఉంటాయి. అది అంత సులువుగా పడిపోదు. అంటే ఇది చాలా వేగంగా స్క్వాల్ వచ్చి ఉండాలి. బహుశా 90 km/h. అంటే చాలా తక్కువ సమయంలో వస్తుంది. ఇది కేవలం 1 నిమిషము లేదా 5 నిమిషాలు మాత్రమే ఉంటాయి స్పాన్స్. కాకపోతే వేగంగా వస్తుంది. ఆ సమయంలో మరి మన అడవిలో, తాడువాయి అడవిలో ఆ వేడి గాలి, చల్లగాలి, ఈ థండర్ స్టార్మ్స్ తోటి అది ఏర్పడి ఉండాలి. కానీ ఆశ్చర్యకరమే అది ఎందుకు ఏర్పడింది. బహుశా వాతావరణ శాస్త్రజ్ఞులు ఇంకా పరిశోధన చేస్తే గానీ మనకు అర్థం కాదు. నరసింహ గారు, మొత్తం 1 గంట వ్యవధిలోనే 120కి పైగా భారీ వృక్షాలు నేల కొరిగాయని చెప్తున్నారు. గతంలో మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేదు. ఇన్ఫాక్ట్ భారతదేశంలో కూడా. ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏమై ఉంటుంది అనుకోవచ్చు? దీనికి మనకి తీవ్రమైన వాతావరణ మార్పులే. అది మనము ఈ మధ్య ఇప్పుడు కొత్తగా విండ్ టర్బులెన్స్ చూసాము. 2-3 మన విమానాలు, సింగపూర్ విమానం, అంటే ఆ సడన్ విండ్ టర్బులెన్స్ కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది ఆ వేడి గాలి, చల్లగాలి ఈ మధ్య జరిగే మార్పులతోటి ఇది ఏర్పడుతుందని అంటున్నారు. కానీ ఇంకా లోతుగా పరిశీలిస్తే కానీ అర్థం కాదు. బహుశా తాడువాయి ప్రాంతంలో రావడం మాత్రం అది చాలా ఆశ్చర్యకరము. అక్కడ స్థానిక పరిస్థితులు ఏమున్నాయి మనం ఈ మధ్య ఎగ్జాక్ట్లీ. నరసింహారెడ్డి గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ బెంగాల్లో, ఒడిశాలో కూడా ఇలాంటివి మనం గతంలో చూస్తున్నామని చెప్పి మీరు చెప్పారు. అంటే అక్కడ ఎలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల కారణంగా అక్కడ ఇలాంటివి గతంలో సంభవించాయి? ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్, అలాంటి వాతావరణ పరిస్థితి ఇక్కడ కూడా క్రియేట్ అయిందా? అందుకనే ఇక్కడ కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ గా ఈ టార్నడో ఎఫెక్ట్ ని చూస్తూ ఉన్నామా? ఇది టార్నడో కాదండి, ఇది థండర్ స్టార్మ్స్ ఉన్నప్పుడు, అంటే మనకి ఇట్లా అల్పపీడనం తోటి వచ్చే వర్షం, విపరీత వర్షాలు ఉన్నప్పుడు ఇట్లాంటి స్క్వాల్స్ అక్కడ వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో వస్తాయని అంటున్నారు. కానీ ఇక్కడ మనకు సాధారణంగా మనం ఇన్లాండ్, మనం ఏది సముద్రానికి చాలా లోపట ఉన్నాం. మనకి ఇట్లాంటివి వచ్చే అవకాశమే లేదు. కానీ ఇక్కడ వచ్చింది అంటే నేను అదే అంటున్నా. మనకు ఈ మధ్య మీరు గమనించుంటారు, వర్షం పడుతుంది, ఉక్కపోత వస్తుంది మనకి. అంటే ఈ వేడి అనేది పోవడం లేదు. ఈ వేడి తర్వాత అటు నుంచి వచ్చే చల్లగాలి, వీటి మధ్య ఈ గాలి ఉత్పన్నమైనట్టు అది చాలా విపరీతమైన వేగంతో వచ్చే గాలి. అది బహుశా మీరు గంట అంటున్నారు కానీ అది 10 నిమిషాల్లోనే 90 km/h వీసి అది అంతా పెద్ద చెట్లు పడిపోయినా అంటే చాలా వేగంగా వచ్చి ఉండాలి. అది ఎవరైనా రికార్డ్ చేసి ఉంటే, అటు ఆ టైంలో రికార్డ్ చేసి ఉంటే మనకి ఇంకా వివరంగా తెలిసింది. అంటే మీ డిపార్ట్మెంట్ కి దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా అండి? ఆ టైంలో ఆ ప్రాంతంలో ఎంత రెయిన్ ఫాల్ రికార్డ్ అయింది? మీరు థండర్ స్టార్మ్ అంటున్నారు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి సంబంధించి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఇది వాతావరణ శాఖ చెప్పాల్సిందే. వాళ్ళకి చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి
తాడ్వాయిలో బహుశా వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు శాటిలైట్ డేటా తీసుకొని బహుశా వాళ్ళు చూస్తారు ఈ స్క్వాల్స్ ఇక్కడ ఎందుకు వచ్చాయి, ఏ సందర్భంలో వచ్చాయి, దానివల్ల ఎట్లాంటి పరిణామాలు వస్తాయి అనేది ఇంకా పరిశోధన చేయాల్సిందే ఆ డేటా బట్టి. రైట్. సో మీరు చెప్పిన దాని ప్రకారం దాదాపు గంటకి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. అయితే మనం దీనికి సంబంధించి దృశ్యాలు చూస్తున్నాము, ఎంత బీభత్సం జరిగింది అన్నది. అయితే ఎంత సమయం, ఎంత స్పాన్ లో ఇది జరిగింది అన్నది కూడా అధికారులు మనకి కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇది సుడిగాలినా మనం అంతా అంచనా వేస్తున్నట్టు, లేదా ఇప్పుడు పర్యావరణవేత్త చెప్తున్నట్టుగా ఇది థండర్ స్టార్మ్ అన్నది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. దాదాపు 50,000 చెట్లు నేలమట్టం అయిపోయాయి అంటే ఇంతటి బీభత్సం ఎంతసేపట్లో జరిగింది, అది ఏమై ఉంటుంది అన్నది కూడా అధికారులు ఇంకా స్పష్టంగా మనకి చెప్పాల్సి ఉంటుంది. దృశ్యాలని బట్టి ఈ వృక్షాలన్నీ కూడా ఒకవైపుకి పడిపోయాయి అంటే చాలా క్లియర్ గా ఒకవైపు నుంచి గాలి వీచింది అన్నది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఆ వేగం ఏ స్థాయిలో ఉండకపోతే ఇంతటి విధ్వంసం జరుగుతుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. గంటకి 90 కిలోమీటర్ల లేక అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయా అన్నది కూడా చూడాలి. సో ఇక్కడ గ్రౌండ్ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాము, వృక్షాలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ఇన్ఫాక్ట్ ఏ వృక్షాలైతే నేలమట్టం అయ్యాయో అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ రూట్స్ కలిగి ఉన్నవి, అవి అంత ఈజీగా అప్రూట్ అవ్వడం జరగదు అని చెప్పి కూడా పర్యావరణవేత్త మాట్లాడుతూ మనకి చెప్పారు. మనకి నల్లమద్ది కానీ, తెల్లమద్ది, ఎగిస, జువ్వి, నారెప, మారేడు, నేరేడు, ఇప్ప ఇలాంటి జాతులకు సంబంధించిన వృక్షాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో, కొన్ని వేళ్ల సంఖ్యలో ఇవన్నీ కూడా పూర్తిగా నేలమట్టం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాము. సో దీనికి సంబంధించి అంటే గతంలో ఎప్పుడు కూడా మన దగ్గర ఇలాంటి పరిస్థితి జరగలేదు. బెంగాల్లో కానీ, ఒడిశాలో కానీ ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, కానీ మన దగ్గర తొలిసారి ఇలా జరిగింది అని చెప్పి కూడా మనకి చెబుతూ ఉన్నారు. ములుగు జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడి నుంచిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. భయంకరమైన వేగంతో గాలులు వీచడంతో క్షణాల్లో ఎంత పెద్ద చెట్లైనా, ఇళ్లైనా కూడా నేలమట్టం చేసి పడేసేంత వేగంతో బలమైన గాలి వీచినట్టుగా మనకు అర్థమవుతోంది. దానికి సంబంధించిన విధ్వంసం తాలూకు ఏరియల్ వ్యూ మనం చూస్తూ ఉన్నాము.